హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన హేతువాదైన బాబు గోగినాథ్ గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, ఇప్పుడు ఆ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు బాబు గోగినాథ్ గారు ఇటువంటి కామెంట్స్ ఆయన పని చేశారు, అసలు ఏ కాంటెస్ట్లో ఈ విధంగా చేశారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. బాబు గోగినేని గారి కామెంట్స్ మీరు కూడా విన్నారు సార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఆయన కామెంట్ చేశారు. అంటే ఇటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు ఏ కాంటెస్ట్లో చేస్తారు, మీరేం చెప్తారు సార్ దీని గురించి? బాబు గోగినేని గారు చాలా రోజుల తర్వాత వార్తల్లో వినిపిస్తుంది ఆ పేరు. గతంలో జ్యోతిష్యులు వేణుకి ఆయనకి ఏదో ఒక స్టూడియోలో జరిగిన వివాదం తర్వాత చాలా రోజులు ఆయన కనపడలేదు. ఇప్పుడు అఫ్కోర్స్ వేణుగారు కూడా ఇప్పుడు కనపడలేదు అనుకోండి. అంటే ఈయన ఏదో విదేశాలకు వెళ్ళిపోయారు అన్నట్టు రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన బయట ఏమన్నారనేది చూడలేదు, కానీ న్యూస్లో అయితే చూశాను మామూలుగా ఇట్లా బాబు గోగినేని త్రివిక్రమ్ గారిని దుయ్యబట్టారు అన్నట్టుగా. మ్యాటర్లోకి వెళ్తే ఏముందంటే, ఎందుకు అసలు ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది ఎందుకు అని అంటే, నిన్న ప్రణీత్ హనుమంతు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు ఒక ఐఏఎస్, వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, అంటే అంత హైఫై కుటుంబం కాబట్టే అన్ని మంచి చెడులు తెలియాలి అని కొంతమంది అభిప్రాయం. నాలాంటి వాడు అభిప్రాయం అంటే హైఫై ఫ్యామిలీ కాబట్టే అంతగా పూర్తి స్థాయిలో మంచి చెడులు తెలియవు, బై బర్త్ గోల్డెన్ స్పూన్తో పుట్టుంటాడు కాబట్టి తెలియదని నా అభిప్రాయం. సో మొత్తం మీద ఆయన చాలా యూట్యూబర్గాను ఫెమిలియర్గా ఉన్న పర్సనే. ఒక్కసారిగా తండ్రి కూతుళ్ళు ఫోటో పెట్టి దాని మీద రకరకాల అభిప్రాయాల్ని పంచుకోవడం, దాన్ని వైరల్ చేయడం, సాయిధరం తేజ్ లాంటి హీరోలు దానిపైన రెస్పాండ్ అవ్వడం, ఆ రెస్పాన్స్ చూసి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు చాలా కొద్దిగా సీరియస్గా తీసుకోవడం, కేసు ఫైల్ చేయడం అన్నీ చకచకా జరుగుతున్నాయి. అది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మేధావులు, కవులుగా, గొప్ప రచయితగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఇటువంటి డైలాగ్స్ రాస్తే ఎంతవరకు కరెక్టు అనేది బాబు గోగినేని గారి యొక్క అభిప్రాయం. సో ఇక్కడ మళ్ళీ ఆయన అభిప్రాయాన్ని ఎందుకు ఆయన అభిప్రాయం ఎట్లా చెప్పాడంటే, రీసెంట్గా గుంటూరు కారంని ప్రస్తావించి అందులో గుడ్డు ఎవరు పెట్టారు, ఎవరైతే ఏంలే అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. సో అది డెప్త్కి వెళ్తే సమ్ డబుల్ మీనింగు, వేరే మీనింగ్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తికి అందరూ గురూజీ అని కానీ, లేదంటే అబ్బా మంచి మాటల మాంత్రికుడు అని పేరున్న వ్యక్తి ఏది చేసినా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. అందువల్ల ఆయనకు అంతగా ఎవరు ట్రోల్ చేయలేదేమో. బట్ అట్ ది సేమ్ టైము ఫ్యామిలీ స్టార్ అనే సినిమా వచ్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అందరూ హీరో వాళ్ళ వదిన గారికి ఎవడో అసభ్యంగా వచ్చి మాట్లాడాడని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడానికి, నేను మగాడినే, నేను తలుచుకుంటే నాకు రూమే అవసరం లేదా, ముళ్ళ పొదలో అవి కూడా చాలు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. అప్పట్లో అది విజయ్ దేవరకొండ కానీ ఆయన ఎవరు పరశురామ డైరెక్టర్, వాళ్ళ మీద కొద్దిగా వైరల్ అయ్యింది. బట్ ఇక్కడ త్రివిక్రమ్ గారికి వచ్చేసరికి మాత్రం వైరల్ అవ్వలే. సినిమా పోయింది అన్నట్టుగా చేసేసరికి తప్ప వైరల్ అవ్వలే. చాలా ఈ మధ్యకాలంలో చాలా డబుల్ మీనింగ్లు వచ్చేస్తున్నాయి. ప్రతిదీ డబుల్ మీనింగ్లు, వెటకారంగా ఉండడము, అట్లాంటివి చాలా చూసాము. బట్ ఏంటంటే బాగా నేమ్ వచ్చేసిన వాడు ఏం మాట్లాడినా సూపర్ రా అంటారు. నేమ్ రాని వాళ్ళు ఏది చిన్న మాట్లాడినా అరే ఈయన డైలాగ్స్ బాగాలేవరా, డబుల్ మీనింగ్ ఉన్నాయరా అన్నట్టు మాట్లాడతారు. సో ఇక్కడ బాబు గోగినేని గారు మరి త్రివిక్రమ్ గారిని ఎందుకు ప్రస్తావించారంటే, మేబీ ఆయన అన్ని సినిమాలు చూడడు కాబట్టి, ఈ సినిమాయే చూశాడు కాబట్టి ఆయన మిత్రులతో కలిసి చూడడం, ఆ డైలాగ్ని అపోజ్ చేశాడు ఆయన. అంటే త్రివిక్రమ్ లాంటి వ్యక్తిని ఆయన ఒక స్పీచ్ ఇస్తేనే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి. లేదు ఆయన ఒక సినిమాలో ఒక డైలాగ్ వాడితేనే ఆ డైలాగు, ఆ పంచు ప్రభావం అనేది నిజ జీవితంలో కూడా వ్యాపించి అందరూ రెగ్యులర్గా వాడుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అలా ఉంటాయి. సో అటువంటి వ్యక్తి ఇట్లాంటి డైలాగ్ రాయడం అనేది సబబు కాదు అనేది బాబు గోగినేని గారి వ్యాఖ్యలు. ఒక యాంగిల్ చూస్తే కరెక్టేనేమో అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాయి, కొన్నిసార్లు సింపుల్గా నువ్వు నాకు నచ్చాలి ఒక డైలాగ్ ఉంటుంది. అతను అంతే బాబు, చెప్పెళ్ళాలి, చెప్పులేసుకు వెళ్ళాలి అని చెప్తుంటారు, నువ్వేం పట్టించుకోకుండా, అది ఓకే. బట్ ఇక్కడ గుంటూరు కారం వచ్చేసరికి కోడిగుడ్డు చిన్నగా ఉంది, తల్లి పెట్టి కోడి పెట్టిందా నువ్వు పెట్టావా అన్నట్టుగా ఏదో సందర్భంలో అంటే, అక్కడ దాన్ని ప్రస్తావించి బాబు గోగినేని గారు ఆ స్థాయి వ్యక్తి ఈ డైలాగ్ రాయకూడదు కదా అనేది ఆయన అభిప్రాయం. సో ఈయన్ని ఇటువంటి వాడిని గురువు అంటారా అని, ఆయన స్థాయిలు తెలిసిందేగా. ఆయన
చాలా వరకు విమర్శనాత్మకమైన స్టేట్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఆయన బాబు గోగినేని. సో ఇక్కడ మరి త్రివిక్రమ్ గారి అభిమానులు, త్రివిక్రమ్ని గురువుగా ఆరాధించే చాలామంది వ్యక్తులు బాబు గోగినేని గారి వ్యాఖ్యల్ని తప్పు పట్టొచ్చు, కానీ బట్ ఆ స్థాయి వ్యక్తి అటువంటి డైలాగులు రాయడం కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. అందుకే ఆయన అలాగ అనుండొచ్చు, తప్పులేదనిపించింది నాకు బాబు గోగినేని గారి వ్యాఖ్యలు. అంటే ఆయన వ్యాఖ్యల్ని, అంటే త్రివిక్రమ్ గారి డైలాగ్ని, ప్రణీత్ ఇష్యూని అంటే కలపడం అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రణీత్ ఏంటంటే ప్రణీత్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకు చాలామంది ఉన్నారు అంటున్నానంటే, ఒక మొన్న సీజన్ కాక అంతకుముందు సీజను, ఆ ముందు సీజన్కు బిగ్ బాస్ సీజన్లో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడ ఆ పేరు వద్దులేండి, మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఎందుకురా ఈ అమ్మాయి బిగ్ బాస్కి వచ్చింది, ఏంటంత ఫెమిలియర్ అని అంటే, ఆ అమ్మాయి యూట్యూబ్ షార్ట్స్లో ఇట్లా మీరు టిక్టాక్ వీడియోస్లో, అప్పుడు టిక్టాక్ ఉండేది కదా, వీడియోస్ చూస్తే అక్కడ నాకు అర్థమైందంటే ఆ అమ్మాయి అన్ని డబుల్ మీనింగ్ షార్ట్ వీడియోస్ చేసేది. ఏందిరా నువ్వు ఏడబెట్టుకుంటావు ఇట్లాంటి పదజాలంతో. సో ఆమె ఫెమిలియర్ అయిపోయి బిగ్ బాస్ సీజన్కి వచ్చేసింది. అంటే అటువంటి వీడియోలు చేసిన ఆమె కూడా ఎలా ఫెమిలియర్ అయ్యింది? దాన్ని కూడా ఆస్వాదించే వాళ్ళు, చూసేవాళ్ళు ఉన్నారనే కదా. అంటే జనాల్లోకి గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళిపోవాలి. నా గురించి నా వీడియో వైరల్ అవుతుందిరా, నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా. మరి అలాగే అట్లాంటి వ్యక్తులు, ప్రణీత్ కూడా అలాంటి వ్యక్తే. బాగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా క్షమాపణ ఎప్పుడు చెప్పాడండి? 2 రోజులు బాగా వైరల్ అయిపోయి ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత క్షమాపణ చెప్తాడా? ముందెందుకు చెప్పలేదండి? ముందు రియలైజ్ అవ్వలేదా? ముందు తనకు తెలుసుకోలేదా? ఈవెన్ సాయిధరం తేజ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కూడా ఆయన క్షమాపణ చెప్పలే. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, అటువంటి వ్యక్తులు రెస్పాండ్ అయినంత వరకు క్షమాపణ చెప్పలే. అంటే ముందంతా మంది ఎంతవరకు వెళ్తుందో చూద్దాంరా, ఏముంది కాదు కూడదని సింపుల్గా సారీ చెప్పవచ్చుగా. అయ్యో నేను ఇలాగ అవుతుందని అనుకోలేదండి, ఏదో పెట్టేశారండి, తెలీదా వీళ్ళకి? అల్టిమేట్గా మనీ, అంతే కదా. ఇంత వ్యూస్, ఇంత సబ్స్క్రైబర్స్ పెరిగిపోతే మనీ జనరేట్ కోసమే ఇవన్నీ తాపత్రయం. అరే ఆవిడెవరు ఓన్లీ వంటలు చేసుకుంటుందంట, ఆవిడకి ఏంటి అంత ఫాలోయింగ్, ఆవిడకి దాని ద్వారా ఎంత మనీ వస్తుందంట, ఆవిడ నెలకి 10 లక్షలు సంపాదించుకుంటుంది. ఆయన ఎవడో ప్రపంచ యాత్రికుడంట, ఆయనకి సంవత్సరానికి 50 లక్షలు వస్తుందంట, 25 లక్షలు వస్తుందంట. అరే ఇదేదో బాగుందే, మనం కొత్తగా చేయండి, కానీ అసభ్యంగా చేయకండి. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అనే ఆయన మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన ఏం చేశాడు? 192 దేశాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో నాకు తెలిసి, అన్ని ఖండాలు కలిపి, ఆఫ్కోర్స్ చీకటి ఖండం అంటాడు వదిలేసి, అన్ని దేశాలు సుమారుగా ఒక 4-5 దేశాలు ఇంకా తిరగలేదు, అన్ని దేశాలు తిరిగేశాడు ఆయన. ప్రతి దేశానికి తీసినప్పుడు అక్కడ ఉన్న కల్చరు, ఆ సంస్కృతి ఎలా ఉంది, ఎక్కడ పడుకున్నాం, ఏం తింటాం, ఏముంటాం, అందరూ చేసి వీడియోలు పెట్టి ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అట్లా ఇన్నోవేటివ్గా చేయండి, అంతేగాని అసభ్యంగా డబుల్ మీనింగ్స్, బూతులు వచ్చేలాగా తండ్రి కూతుర్ల మధ్యన కూడా ఇటువంటి నోటుకొచ్చినట్టుగా మాట్లాడి హైప్ చేసుకోవాలనుకోవడం దౌర్భాగ్యం. దాన్ని కంపేర్ చేశాడు. అంటే పోనీ ప్రణీత్ హనుమంతు లాంటి వ్యక్తికి తెలియదు అనుకోవచ్చు, బట్ త్రివిక్రమ్ లాంటి వ్యక్తి, మాటల మాంత్రికుడు, గురూజీ అని పిలుచుకునే వ్యక్తి, ఆయన సినిమాలో ఇటువంటి సందర్భంలో ఆ డైలాగ్ పెట్టడం ఏంటి అనేది బాబు గోగినేని గారు వ్యాఖ్యానం. ఓకే, అంటే అంత విచక్షణ, ఒక కవిగా, రచయితగా, అద్భుతమైన సినిమాలు తీసే దర్శకుడుగా అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు కదా అని అక్కడికి ఇక్కడ కంపేర్ చేశాడు. ఎలాగూ ప్రణీత్ హనుమంతుడు వైరల్ అవుతుంది కాబట్టి ఆ వైరల్ని ఇక్కడ దాన్ని లింక్ చేసి జత చేసి చెప్పాడు. అంటే బాధ్యతగా మెలగాల్సిన వాళ్ళే ఇటువంటి డైలాగ్స్ రాస్తే ఆ కుర్రోడికి బాధ్యత లేదు. మరి సినిమా రిలీజ్ అయినప్పుడే ఇది మాటలు చెప్పుకుంటే అయిపోతుండే కదా సార్. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత చెప్పడం, అది సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాంటి వచ్చినప్పుడు ఏమొస్తుందంటే, ఏమో ఆయన నుంచి ఎప్పటి నుంచో ఈయనకి నచ్చలేదేమో, లేదంటే నచ్చట్లేదేమో. ఎందుకంటే ఆయన బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా బాబు గోగినేని ఒక మాట అన్నారు, సినిమా వాళ్ళంటే నాకు పెద్దగా అభిప్రాయం ఉండదు, సంథింగ్ రాజమౌళి గురించి కూడా ఆయన దేవుడు అంటే నమ్మడు, కానీ సినిమాల్లో దేవుడిది పెడతాడు అన్నట్టు ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. దానికి ఆ సీజన్లో ఆయన పేరు కౌశిక్ ఎవరో ఫస్ట్ వచ్చాడు ఆయన. ఆ కౌశిక్ కూడా ఆయన్ని నామినేట్ చేసేటప్పుడు ఆయన తల మీద కోడిగుడ్డు వేసి ఒక ఎపిసోడ్ చూశాను. అంటే ఎపిసోడ్ ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఇది వైరల్ అయినప్పుడు చూశాను నేను. సో ఆ పరంగా ఆయనకి సినిమాల మీద, వాళ్ళ మీద, సినిమా రచయితల మీద కానీ దర్శకుల మీద అభిప్రాయం లేదేమో, లేదంటే త్రివిక్రమ్ లాంటి వ్యక్తి అమ్మ ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారేమో తెలియదు. బట్
సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆయన ఇన్ని రోజులు లేడేమో, ఇన్ని రోజులు ఆయన ఎక్కడ ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉన్నా లేదా వేరే కంట్రీలో ఉన్నారన్నట్టు కూడా వార్తలు